ఫ్రెండ్స్, ఈరోజు అయితే బంగాళదుంపలు వేపుడు చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ శాతం లేదు, చూసారండి. ఏంటంటే మనం దుంపల్ని చక్కగా కట్ చేసుకున్న ముక్కల్ని చిన్న మూత పెట్టేసి మన ఆవిరి మీద ఉడికించుకున్నాం అనుకోండి. ఇగండి ఇలా మూత పెట్టేయాలి, సరిపడగా మూత పెట్టేయాలన్నమాట. ఆవిరి మీద ఉడికించుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. లేదంటే బంగాళదుంప చాలా ఆయిల్ లాగేస్తుంది. అలా కాకుండా ఎక్కువ శాతం ఆవిరి మీద ఉడికించుకుని పెట్టుకుంటండి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు వేపుకొని కూర చేసుకునే దానికంట అండి ఆవిరి మీద మనం ఉడికించుకున్న బంగాళదుంపలు కూర చాలా బాగుంటుందండి. నోటికి కూడా కమ్మగా ఉంటుంది. ధనియాల జీలకర్ర పౌడర్ కూడా కొంచెం చల్లుకుంటే దించేసే ముందు కమ్మగా ఉంటుందండి నోటికి. ఈరోజు అయితే మనవడు మనవరాలు అందరూ వచ్చారు, శనివారం కదా. సాంబార్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కటి సాంబార్ చేశాను. సరే నాన్న, బాయ్ అండి. ఒక్క లైక్ అయింది.